అది కానీ ఫుల్ కాలుతుంది. వామ్మో! కూరంతా కాలిపోతుంది. హాయ్ హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం 30 ఎగ్స్తో ఆమ్లెట్ చేయబోతున్నాం. ఈ థాట్ వచ్చినప్పుడు నుంచి నాకు చాలా క్రేజీగా ఎగ్జైటింగ్ అనిపించింది. ఇప్పుడు విన్న మీకు కూడా చాలా క్రేజీగా అనిపించుంటుంది. ఈ క్రేజీ వీడియోని మనం బ్లాగ్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోని ప్రాసెస్ని పాయింట్స్ వైజ్గా డివైడ్ చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1 మనకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవడం. పాయింట్ నెంబర్ 2 వండడం. పాయింట్ నెంబర్ 3 టేస్ట్ చేయడం. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 1లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. గ్యాస్, ఎగ్స్, పెంక, ఆయిల్, ఉప్పు, కారం, అల్లం, ఉల్లిగడ్డ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ మనకి ఇప్పుడు రెడీగా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 2 వండడం. చూద్దాం ఇది ఎలా అవుతుందో. నాకైతే తెలియదు, ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇలాంటి ట్రై చేయలేదు, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చూద్దాం ఎలా అవుతుందో. కట్ చేసుకున్న ఈ ఉల్లిగడ్డల్ని ఇందులో వేసుకొని ఉప్పు, కారం, అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే ఎగ్ లోపల ఇది ఈజీగా కలిసిపోతుంది. గాయస్, ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆకాశంలోంచి వండిన ఆమ్లెట్ పడి నా నోట్లోకి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. కానీ అలా అవ్వదు కదా, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను నాన్ వెజ్ తిన టైంలో ఇంట్లో ఎగ్తో డిఫరెంట్ వెరైటీస్ చేసామని, అలా వచ్చిందే ఈ పెద్ద ఆమ్లెట్ ఐడియా. మనం కలుపుకున్న ఈ ఎగ్ని ఇప్పుడు దీనిపైన వేసి మనం ఆమ్లెట్ చేయబోతున్నాం. నాకైతే చాలా క్రేజీగా అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అనేది. ఆయిల్, వేడిగా లేదు, ఇప్పుడు ఇది వేడైతుంది అవుతుంది.
ఈ ఆమ్లెట్ చేస్తున్న టైంలో నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే మనం యూజ్ చేస్తుంది పెంక కాదు. ఎంత ట్రై చేసినా ఇంత పెద్ద పెంక నాకు అసలు దొరకలేదు. సరే కానని కాంప్రమైజ్ అయి పెద్ద బొగాని డక్కన్ని యూజ్ చేసా. ఇలాంటి పేదవాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ మనం ఎలా చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఏం చేసాం అనేది ఇంపార్టెంట్. ఈ డక్కన్కి హీట్ సరిగ్గా స్ప్రెడ్ అవ్వక చాలా ఇబ్బంది అయింది. అటు తిప్పి ఇటు తిప్పి రౌండ్గా తిప్పి ఫైనల్గా నేను అనుకుంది చేశాను. దీన్ని మనం 4 దగ్గరగా చేసుకొని మలిపేసుకుందాం. ఇక్కడ ఏంటి చెయ్యి కాలింది. వరల్డ్లోనే పెద్ద ఆమ్లెట్ ఇది, కానీ దీన్ని ఇలాగే మలపడానికి మనతో అవ్వట్లేదు. మనం దీన్ని ఎలా చేయాలి? అరే బాపురే, అసలు రాస్తూనే లేదు. It is a bit. Wow, it's very super, you know. నాకు కొంచెం మగడు ఆత్రం రెండు ఎక్కువే, అందుకే ఇలా చేస్తూనే సగం తినేస్తాను. కానీ ఏ మాట కామాట టేస్ట్ ఇంత బాగా అవుతుందని మాత్రం నేను అస్సలు అనుకోలేదు. మీలో కూడా ఊరికైనా ఇలా చేస్తూ తినే అలవాటు ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఇదండి ఒకటి మేము వీడియో చూడే కాకొచ్చింది ఫ్రెండ్స్. ఫైనల్గా మన 30x ఆమ్లెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. చూద్దాం ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటుందో. పాయింట్ నెంబర్ 3, టేస్ట్ చెక్ చేయడం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు టేస్ట్ కోసం మనం ఒక పీస్ అయితే, టేస్ట్ బాగుంది, నాకైతే ఏమనిపించట్లేదు. అది కానీ ఫుల్ కాలుతుంది, వామ కూరంతా కాలిపోతుంది. కానీ ఇప్పుడు కాలే ఎప్పుడు తినద్దు బాబోయ్, నోరంతా కాలిపోయింది. చూద్దాం ఇప్పుడు దీని టేస్ట్ రివ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. తిని చూడు. సూపర్, మంచిగా ఉందా? మంచిలే నిజంగా టేస్ట్ చూడు సార్ ఎట్లుందో చూడరా. ఏం కావు చావు, ఏం చావు తిన్నాయి. తీసుకోరా గుంజ ఎట్లా గుంజ టేస్ట్ ఎట్లా ఇంక తీసుకో మరి.
గుంజుకో అట్లా తీసుకో. ఇంతకుముందు అవుతా చూసారు కదా ఆమ్లెట్ వీడియో ఎలా ఉందో. నెక్స్ట్ వీడియో ఇంతకు 10 ఇంతలో ఎక్స్ట్రా క్రేజీగా ఉండేలా చూసుకుంటాను. దీని రివ్యూ కూడా చూసారు కదా ఎలా ఉందో. చాలా ఎంటర్టైనింగ్గా ఎగ్జైటింగ్గా ఉంది. నెక్స్ట్ వీడియో ఇంతకు 10 ఇంతలో ఎక్స్ట్రా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.